రైట్గా కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ను సీజ్ చేసినట్టు కాకినాడ కలెక్టర్ తెలిపారు. గత నెల 27న షిప్లో దొరికింది రేషన్ రైసే అన్నారు. అసలు ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. విచారణకు 5 శాఖల అధికారులతో టీం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీంను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. Whether is it intentional or is it really because of seas? Cyclone, 30th. So what are the actions you will take? 27th of this month ప్రైమా ఫేసి నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసి చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ షిప్ మనకి మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో. మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్తో అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారి ద్వారా కనుక ఎవరన్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ. వీ హ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నౌ. ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ నౌ. సో ఒక షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్, దానికి ఆపగలిగే అధికారం 100% మన పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు. ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్ షిప్ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి, సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సి రావచ్చు.